అరిసెలు, కోడికూర, చిట్టిగారి అన్నీ నాకు ఈరోజు సొంతమైంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నేను ఎప్పట్లాగే ఒక వీడియో చూసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో అలాగే ఈరోజు కూడా ఒకటి చేశాను. అది ఇన్స్టెంట్ దోస అంట. సో వాళ్ళు చెప్పేలాగే అన్నీ డిస్క్రిప్షన్స్లో అవన్నీ ఫాలో అయిపోయాను. కానీ అది అసలు దాంట్లో నీళ్ళు ఎక్కువైందో వేరే ఏం ఎక్కువైందో తెలియటం లేదు. కానీ అది దోస పోయి వేరే ఉప్మానో అదేంటో ఏమో అయింది. సో నేను ఈ విషయం మా ఫ్రెండ్కి చెప్పా. ఇలా అయింది, నేను బ్రేక్ఫాస్ట్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఇలా అయిపోయింది అని చెప్తే తను ఉండేసి పోనీలే అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. కాసేపు అయిన తర్వాత నేను అనుకున్నా ఓకే రైస్ పెట్టుకొని ఏమైనా చేసుకుందాంలే అనుకున్నా. అదైన తర్వాత నాకు ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అండ్ హీఈస్ లైక్ వచ్చింది చూడు నీకేమో పార్సల్ కింద వెళ్ళు గబగబా అని. అయితే నేను ఎగేసుకొని వెళ్ళా పరిగెత్తుకొని, ఏమో వచ్చిందిగా నా కోసం అని. సో వెళ్ళి చూస్తే కింద ఇంకా ఓ మై గాడ్ ఆ వాసన వస్తుంది ఆ కవర్లో ఇంకానే. అప్పుడు ఐ జస్ట్ సా ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. అబ్బా ఈ ఫుడ్ వచ్చిందిగా ఇప్పుడు నేను ఐ జస్ట్ హ్యావ్ ఇట్. అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ వుడ్ బీ చికెన్ కర్రీ అండ్ చిట్టి గారే అండ్ ఆల్. అండ్ యు నో ద బెస్ట్ పార్ట్, ఇవన్నీ వాడే చేశాడంట వాళ్ళ ఊర్లో. వాళ్ళని కోనసీమ అంటే కోనసీమలో మామూలుగా ఉంటుందా చెప్పండి మీరే. మీకు ఇలాంటి షెఫ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే ట్యాగ్ చేయండి. అంతవరకు బాయ్ అండి. నేనైతే కుమాలి బాయ్.